క్రికెట్‌లో ఈ మధ్య పోస్టర్ బాయ్ అనే మాట వినిపిస్తుంది తరచుగా. అందుకే గిల్‌ని 3 ఫార్మాట్స్‌లో ఆడిస్తున్నారు. ఒకసారి 1983 నుంచి క్రికెట్‌లో జరిగిన పరిణామాలు గమనించినట్లయితే అనామక టీమ్‌గా ఇండియా వరల్డ్ కప్ ఆడడానికి వెళ్ళింది. కానీ కపిల్ దేవ్ తన మాన్స్టర్ ప్లేతో ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చాడు. ఇప్పటికీ అటువంటి ఆల్రౌండర్ ఇండియాకి దొరకలేదు. తర్వాత సచిన్ వచ్చాడు. ఇండియానే కాదు ప్రపంచమే ఆశ్చర్యపోయేలా ఆడాడు. ఆ తర్వాత ధోని, యువరాజ్ వచ్చారు. 2007, 2011 వరల్డ్ కప్ సాధించడంలో కీలకంగా ఉన్నారు. ఇవి తన ఆల్రౌండర్గా, మ్యాచ్ విన్నర్గా అయితే ధోని తన కెప్టెన్, కీపింగ్, బ్యాటింగ్ స్కిల్స్తో మ్యాచ్ విన్నర్ అయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ వచ్చాడు. సీనియర్స్ రిటైర్ అవుతూ యంగ్స్టర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్న టైంలో తన అగ్రెసివ్నెస్తో బ్యాటింగ్లో కెప్టెన్గా, ఫీల్డర్గా, లీడర్గా, క్రికెట్కి బ్రాండ్ అంబాసిడర్గా మారాడు. ఏకంగా ఒలింపిక్ నిర్వహించే వాళ్ళే క్రికెట్లో ఒలింపిక్లో ప్రవేశపెట్టడానికి కారణం కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. రోహిత్ శర్మకి ఎంఐ 5 కప్స్ తెచ్చాడు. ఎంఐకి ఇండియాకి వైట్ బాల్ క్రికెట్లో మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఎన్నో చేశాడు. కెప్టెన్గా 2023 ఫైనల్, T20 వరల్డ్ కప్ విన్నర్, ఛాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్. అందుకే అతనికి అంత ఇమేజ్ ఉంది. మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ ఏదో రెగ్యులర్గా మ్యాచెస్ ఆడుతూ నార్మల్గా మ్యాచెస్ బాగా ఆడితే అతను మ్యాచ్ విన్నర్ అని. టీం ఓడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రెజర్ సిచ్యువేషన్లో తన గట్స్తో మ్యాచ్ గెలిపించేవాడు ఫ్యాన్ వస్తారు. బ్రాండ్ వాల్యూ కూడా అక్కడే పెరుగుతుంది. కపిల్ దేవ్ తర్వాత ధోనికి సచిన్ సజెస్ట్ చేశాడు కెప్టెన్సీ ఇవ్వమని తనలోని స్కిల్స్ గుర్తించి. ఆ తర్వాత కోహ్లీని ధోని రికమెండ్ చేశాడు. ఆ తర్వాత రోహిత్ని సచిన్ రికమెండ్ చేశాడు. వీళ్ళంతా ఏదో బలవంతంగా రుద్దితేనో వీళ్ళ బ్రాండ్ వాల్యూ పెరగలేదు. ఊరికే కెప్టెన్సీ రాలేదు. ఆల్రెడీ ఉన్న కెప్టెన్, సీనియర్ ప్లేయర్, టీంలో ఉన్న ఒక టాలెంటెడ్ ప్లేయర్ని గుర్తించి కొన్నాళ్ళ పాటు అబ్జర్వ్ చేశాక పగ్గాలు అప్పచెప్పారు. ఏదో సెలెక్టర్, కోచ్ సపోర్ట్ చేస్తే స్టార్ ప్లేయర్ అనిపించుకోరు. మ్యాచ్ విన్నర్గా మారితే వారి ఆటను అభిమానులు గుర్తించి వారికి ఫ్యాన్స్గా పుట్టుకొస్తారు. దానివల్ల ఇండియాలో క్రికెట్ పెరిగింది. ఇప్పుడు దాన్ని వ్యాపారం చేసుకుంటున్నారు. గిల్కి ఛాన్సెస్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, తప్పులేదు. కానీ కొన్నాళ్ళు అబ్జర్వ్ చేశాక ఇవ్వండి. ఆర్భాటంగా ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? గిల్ బాగా ఆడుతున్నాడు. ప్రెజర్లో ఉన్నప్పుడు ఎలా ఆడతాడనేది ఇంకా నిరూపించుకోలేదు. గిల్ T20లోకి రావడం వల్ల శాంసన్, జైస్వాల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. సెమీనైతే ఏం చేయాలనుకుంటున్నారో సెలెక్టర్కే తెలియాలి. సెమీ సరిగ్గా కాపాడుకోలేకపోతున్నారు. 2019, 2023 వరల్డ్ కప్లో టాప్ బౌలర్ ఇండియాకి. పైగా సౌత్ ఆఫ్రికాలో పేస్ పిచ్లు ఉంటాయి. ఇటువంటప్పుడు సెమీ ప్లేస్లో హర్షిత్ రాణాకి అన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీరు ఒక ప్లేయర్కి అవకాశం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. కానీ బాగా ఆడుతున్న సీనియర్ ప్లేయర్లు కానీ, జూనియర్ ప్లేయర్లు కానీ వాళ్ళ ప్లేయర్స్లో అంత ఎబిలిటీ లేని ప్లేయర్స్కి ఆడించడం ఎందుకు అనేది ప్రశ్న.